రైల్వే స్టేషన్లో గుంతకల్ రైల్వే స్టేషన్ దగ్గర తిరుపతికి పోతున్నాము ఫ్రెండ్స్. ఎలా ఉందో రైల్వే స్టేషన్ చూడండి. అట్లా బా ముందరవా మొక్కు ఇక్కడ తిరుగు. ఇట్లా కాకపోతే కొండ కనిపించదు. నేను వీడియో తీసుకుంటాను. ఇది ఒకటే కదా ఇంకా కింద గోవిందుడు నమ శివాయ. శివయ్య 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 శివయ్య. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. ఆ దేవుడిది ఓం నమో వెంకటేశ్వరాయ నమః. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. ఓం వెంకటేశ్వరాయ నమః. ఓం
నరసింహ అవతారము. ఫ్రెండ్స్, నేను తిరుమల తిరుపతికి పోయినాను. మొత్తము ట్రైన్లో నేను ట్రైన్ ఎక్కి వచ్చినాను. రాత్రి సాయంత్రము 6:30కి ఎక్కింటే ట్రైను లోకల్ ట్రైన్ ఎక్కినాము. ఇంకా 3 గంటలకు దింపినది. 3 నుంచి బస్ స్టాండ్ అలిపిరి మెట్ల కాటికి వెళ్ళి ఇంకా పొద్దున 4:30 అయింది గేట్ తెరిచేపాటికి. వాళ్ళు అలిపిరి మెట్లు ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ తిరుమలలో. ఇంకా చాలా కష్టపడినా, చాలా ముసలోళ్ళు అందరూ ఎక్కుతున్నారు ఫ్రెండ్స్. నేను నా కొడుకు ఎక్కినాము. ఇంకా చాలామంది ఎక్కుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి తీసినాను వీడియో, నడుచుకుంటా తీసుకుంటా వీడియోని. మొత్తం 3000 మెట్లు ఉన్నాయి. 3550 మెట్లు ఉన్నాయి. వీడియోలోనే చూపిస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్. ఈ మెట్లు మొత్తము 4:30 నుంచి 8:30 వరకు పూర్తయింది. మెట్లు ఎక్కేపాటికి 4:30 యాగజాము 4:30కి ఎక్కినాము. 4:30 నుంచి పొద్దున 8:30కి పూర్తయినాయి మెట్లు మొత్తముగా. అన్ని వీడియోలు తీసుకుంటూ పోయినాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లోయ మొత్తం పైనకి మిట్ట ఉంది. ఆ మిట్ట వీటి నుంచి ఎక్కేపాటికి మంచికి బాడీ మొత్తము ఉడకొచ్చింది. ఇంకా నాకు ఒక్కనికే కాదు, అందరికి వస్తుంది. ఈ మెట్లు ఇక్కడి నుంచి ఇంకా పైనకి హైట్ ఉందన్నమాట పూర్తిగా. ఇక్కడ కాల్ చేయమని బోర్డు ఉంది. 24 గంటలు కాల్ చేయొచ్చు. ఇట్లా నడుచుకుంటూ పోయినాం ఫ్రెండ్స్. ఇక్కడ స్వామి వారు ఉన్నారు. ఇక్కడ కొంచెం చేపలు మొక్కి స్వామిని, మొత్తం చేపలు కూడా ఉన్నవి. ఏం తాగకుండా అయితే పచ్చి మంచి నీళ్ళు కూడా తాగకుండా ఎక్కినాను ఫ్రెండ్స్. మొత్తం కొండపైకి ఇంకా అన్నీ ఉన్నా కానీ, ఏమన్నా తాగినా కానీ, మనం తింటే ఎక్కలేము ఫ్రెండ్స్. ఇంకా మెట్లు కాలు కడుపుతో అయితేనే ఎక్కగలము. కాలు కడిపితే ఎక్కుకుంటూనే పోతేనే ఎక్కేది. మొత్తం ఆ దేవుడు అడుగడుగున దేవుడే ఉన్నాడు. వాళ్ళ స్వామి అవతారాలు అనమాట. వల్ల స్వామి అవతారం నడుస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్గా ఈ నాయనలు కూడా వచ్చినారు ఇప్పుడు తిరుమల కొండకి. ఇప్పుడు అతని పేరు ఏం పేరు, వామన స్వామి దగ్గర కూర్చున్నారు. నడిచి మెట్లు ఎక్కిగా ఫ్రెండ్స్. మెట్లు వేసుడే గ్రేడ్ నాయలు. అసలు నీళ్ళు పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేము. 4:30 నుంచి 5 వరకు ఇప్పుడు ఇటుకు వరకు వచ్చినాము. ఇది ఇంకా పైకి వచ్చినాము. చాలా హైట్ ఉండదు, ఎక్కలేకపోతున్నాం ఫ్రెండ్స్గా. అసలు ఇప్పుడు 2000 మెట్లు ఎక్కినాము. ఇంకా ఉంటుంది, ఇంకా ఒక 1000 పైన ఉంటుంది. ఇంకా ఇక్కడి నుంచి ఉంటుందంట ఫ్రెండ్స్గా. చాలా హైట్ ఉంది ఫ్రెండ్స్గా. ఇంకా తిరుమల కొండ మీద ఉన్నారు ఫ్రెండ్స్గా. అయిపోయిందా గోవిందా? అట్టే కూసుకునే రాలా. గోవింద హరే. గాలి గోపురం.
ఫ్రెండ్స్ గాలి గోపురము ముందర గాలి గోపురం కొండ గుడి గాలి గోపురం ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూసి గాలి గోపురము అట్టే దాటేసి వచ్చినాము. ఇట్లా ముందరకు వచ్చిన తర్వాత మొత్తం వీళ్ళు షాపు అంటే పైన కొంచెం కొండ షాపు ఉంది. మొత్తం షాపులు పెట్టుకున్నారు. ఇక్కడ తాగడానికి వాటర్ బాత్రూమ్లు అన్నీ ఉండవి, టిఫిన్లు కూడా ఉండవి. ఇంకా రాత్రి తినలేమో, అదే యాగజాము. ఇంకా పిల్లలు ఆటలు కొని తింటున్నారు, మంది పిల్లలు. మేమైతే తినలేదు ఫ్రెండ్స్. పరశురాముడు ఉన్నాడు ఇక్కడ, తినలేదు. ఇట్లే నడుచుకుంటూ పోతున్నాము. స్వామి ఇక్కడ కొంచెం మెట్లు అయితే తగ్గినవి. అప్పుడు వరకు అయితే ఫుల్ మెట్లు ఉండే ఫ్రెండ్స్ గాలి గోపురం దాకా. గాలి గోపురం దాటిన తర్వాత మరి కొంచెం నార్మల్ మెట్లు ఉన్నాయి. ఇంకా చూపిస్తా చూడండి. పరశురాముడు, పరశురామ ఆనందమాయ పరశురాముడు. గాలి గోపురం తర్వాత ఇప్పుడు ఇలా ఉంది. ఎంత నీట్గా ఉందంటే చూడండిగా. ఇక్కడ నుంచి మెట్లు అయితే కొంచెము సాఫ్ చేసినారు. మెట్లు లేకుండా ఇంకా ఎండకి నడుస్తారు కదా అని దీన్ని కట్టించినారు. ఎండ లేకుండా వాన లేకుండా ఇంకా ఎప్పుడన్నా నమ్మకం వచ్చినప్పుడు కూర్చోవడానికి స్టైల్స్ పాలిష్ బట్టలు గ్రానైట్ అతికించినారు ఫ్రెండ్స్. స్టైల్ ఇట్లా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇది ఇట్లా ఆ కొండలు అయితే ఫుల్ ఎక్కినాము. ఇక్కడ నుంచి ఇంకా మామూలుగా ఉంది, అడవి ఉంది. ఇంకా అవి కట్టినారు. కొండ పైన ఇల్లు కట్టుకున్నారు అన్నమాట. కోరికల కొండ. తిరుమల స్వామి, తిరుమలకి నడుచుకుంటూ పోతున్నాము దర్శనానికి ఫ్రెండ్స్. ఇట్లే ఉంది ఫ్రెండ్స్ మెట్లుగా. మెట్లు కొంచెం మేలు ఫ్రెండ్స్ ఇక్కడగా. ఫ్రెండ్స్గా జనాలు భక్తులు కొండ మీద కొండ కట్టినారు. వీళ్ళకి ఇంత అవసరం లేదు కష్టపడి, మనం ఆయన బతికితే చాలంతే. ఎందుకు స్వామి ఇంత కష్టపడి మనం కట్టుకోవాలా? అవసరం లేదు స్వామి, మంచి తిండి తిని బతికితే చాలు. మళ్ళీ ఇట్లకి సిమెంటు కంకర ఇడ 7 రాళ్ళు పెట్టిందంటే 7 అంతస్తులు కట్టాల్సి వస్తుంది. అంటే దానికి ఖర్చు పెట్టాలా, ఉసుక పెట్టాలా, చాలా కష్టపడాలి, రిస్క్ పడాలి ఫ్రెండ్స్. ఏం అవసరం లేదు, ఒక్కరు చిన్నగా ఉన్నారా, ఒక 2 రూములు ఉంటే చాలు అంతే. ఎట్లా కట్టినారు ఫ్రెండ్స్గా. ఆ మంచి అయితే ఎవరు పెద్ద కొండ కట్టినాడుగా, పెద్ద బిల్డింగ్ కట్టినాడు ఎవరో స్వామి భక్తుడు.
అయితే చిన్న చిన్నగా కట్టినారు, ఈజీగా నడచవచ్చు. ఇంకా అంత ఐటెం లేవు, చిన్నగా ఒక మెట్టు కట్టుకుంటూ వచ్చినారు. మొత్తం అడివేగా మేము ఆడ నుంచి నడిచి వచ్చింది, మాకే తెలుదుగా. తెల్లగైతుంది ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ నమః. ఫ్రెండ్స్ మళ్ళీ మెట్లు ఎక్కిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం మెట్లు వచ్చినాయి ఫ్రెండ్స్. తినడానికి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్గా. నేనైతే 4:30 నుంచి మంచి నీళ్ళు కూడా ముట్టలేదు ఫ్రెండ్స్. 2300 మెట్లు ఎక్కినాను ఇప్పటికి. ఇంకా మొత్తం ఎక్కే వరకు అయితే నేనైతే నీళ్ళు తాగను. నారాయణ స్వామికి, వెంకటేశ్వర స్వామికి నారాయణ 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 గోవిందాస్ గోవిందా రే గోవిందా శ్రుతాస్. ఫ్రెండ్స్ అన్ని అంగళ్ళు కూడా ఉన్నాయి, షాపులు తినడానికి. ఇంకా మెల్లగా వాళ్ళు ఇంకా టైం అయ్యలేదు కాబట్టి వచ్చలేరు. కొంతమంది పొద్దున్నే వచ్చినారు. మొత్తం అడివే ఫ్రెండ్స్గా. ఇప్పుడు కనిపిస్తుంది కొంచెం అడివి ఫ్రెండ్స్. చూడు ఫ్రెండ్స్, మెట్లు అయితే లేవు ఫ్రెండ్స్. కొంచెం ఇప్పుడు సాపు మెట్లు ఉన్నాయి, సాపు నడుచుకోవడానికి ఉంది. ఇట్లుంటే కొంచెం మేలు ఫ్రెండ్స్. వాటర్ తాగడానికి మొత్తం అడివే ఫ్రెండ్స్గా. ఏమన్నా జంతువులు వచ్చినా ఏం చేయలేము మనగా. వచ్చిరా ఫ్రెండ్స్గా ఈ నాయనలు వచ్చినారు. నన్ను ఆడుండారు అనుకుంటే అట్లా తిప్పలబడి వచ్చినారు. వాడు చిన్న కూడా ఎక్కడవే మెల్లగా రాలి చిన్న కూడా. హాయ్ చెప్పు. చాలా ఇప్పుడైతే మెట్లు తగ్గినాయి ఫ్రెండ్స్గా. గోవింద చాలా ప్రశాంతంగా ఉంది. ఓం నమ శివ. కొద్ది చెవులు కోసుకుంటా ఫ్రెండ్స్. అమ్మ శ్రీమన్నారాయణే నమః. ఫ్రెండ్స్ అందరి దేవుళ్ళను మొక్కుకుంటూ వచ్చినాను. ఇప్పుడు రామస్వామి వచ్చినాడు. రామావతారము స్వామి. గోవింద 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 స్వామి. స్వామి ఓ రామస్వామి, రామయ్య, రామచంద్ర, రామచంద్రాయ, రఘునాథాయ ఓం నమో. రామయ్య, రామచంద్ర, రాముడు బలరామయ్య, బలరామయ్య బలమీ తండ్రి. బలరాముడు బలరామస్వామి తండ్రి. మీరు దిగండి, నన్ను దింపుతా. బలరాముడు స్వామి. ఫ్రెండ్స్ ఈ పిల్లలకి చిన్నప్పుడే వెంకటేశ్వరుడు వచ్చినాడు మనసులోకి. వీని ఆయన ఎంత అదృష్టం అంటే అంత అదృష్టము. మొత్తం అడివేగా పక్కనే, మొత్తం అడివే ఫ్రెండ్స్. చెట్లుగా మొత్తం చెట్లుగా. ఇంకా నడిచే దారి అద్భుతంగా ఉంది కదా.
ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కొంచెం ఇంకా షాపుగా ఉన్నాయి, అట్లే నడుచుకుంటూ పోతున్నాము. ఇంకా అయిపోయలేదు, దండిగా ఉంది కథ. ఇంక ఇప్పటికైతే ఇప్పుడు కొంచెం షాప్ మెట్లు వచ్చిన ఫ్రెండ్స్, ఇట్లుంటే బాగానే నడుస్తాము, ఇంకా నడచగలం. ఫ్రెండ్స్ ఇంకా తెల్లగైంది. ఇప్పుడైతే ఇంకా బస్సులు అయితే పైనుంచి కొండ మీద నుంచి కిందికి పోతున్నాయి, మేము పైకి ఎక్కుతున్నాం. ఫ్రెండ్స్ మేము కింద నడుచుకుంటూ పోతుంటే పైన బస్సులు పోతున్నాయి ఫ్రెండ్స్. ఇట్లా కొండ కిందికి పోతున్నాయి, మేము ఇంకా కొండ పైకి ఎక్కుతున్నాము. అక్కడి నుంచి పైన నుంచి వస్తున్నాయి బస్సులు. చెట్లు చూడు ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది. ఇలా నడచడం వల్ల కొంచెం జ్ఞానం అయితే కలిగింది ఫ్రెండ్స్ మాకు. ఇప్పుడు స్వామివారు ఎవరు శ్రీకృష్ణుడు గోపాలకృష్ణుడు దర్శనం ఇప్పుడు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మొత్తం ఎంతమంది స్వాములు ఉన్నారో నడిచే మార్గంలో ఆ స్వాముల కల్లా మొక్కినాం ఫ్రెండ్స్ ఇంతవరకు. ఇప్పుడు ఇతను కృష్ణుడు, గోపాలకృష్ణుడు. పక్కన చెట్లు ఫ్రెండ్స్, బొంగు చెట్లు అవి. పండి మొక్కిరా దీప, నువ్వు కూడా నువ్వు ఓం నమో కలికి అవతారము దేవాయ నమః. వచ్చినాడు స్వామి. ఇప్పుడు ఈ ఏరియాని ఏమంటారో తెలదు నాకు. అంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామచంద్రాది వీరాంజనేయ స్వామి మాకు దర్శనం ఇస్తున్నాడు. జై వీరాంజనేయ స్వామి.
ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడు ఆంజనేయ స్వామి వెనకిల చెట్టుగా. వావ్, వెరీ బ్యూటిఫుల్. వీరాంజనేయ వీరాంజనేయ శ్రీ ఆంజనేయ. జింకలు దింపల రామ. ఫ్రెండ్స్ తిరుమలలోనే జింకలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓర్ని అమ్మ ఇన్నోట ఫ్రెండ్స్ గా. ఓర్ని అమ్మ యాసాలు జింకలు ఫ్రెండ్స్ అడవిలోనే. అవి నెమ్మ సింహాలు వచ్చిందంటే ఉరుకుతావి, మనం ఊకుండా చూడిగా. మనం ఉన్న ఏమనట్లేదు చూడిగా. అదే సింహాలు వస్తే అట్లా దొరకకుండా ఎట్లా టీవీలో చూస్తాం కదా. సకాల ఆడ పెద్ద కొమ్ములది జూమ్ చేస్తావు. వావ్ ఫ్రెండ్స్గా కొమ్ములు చూడు ఫ్రెండ్స్గా, పెద్ద కొమ్ములుగా నాములుతుంది చూడు. వావ్ గ్రేడ్. దగ్గర పోతే ఏమన్నా పొడుస్తుందేమో ఫ్రెండ్స్ అది. ఓకే నిలబడు ఫ్రెండ్స్. జింకలుగా గోవిందా గోవిందా. ఫ్రెండ్స్గా జింకలు ఫ్రెండ్స్గా. మా అమ్మ సింహాలు వస్తే ఉరుకుతావు ఫ్రెండ్స్గా ఇవిగా. వావ్ అద్భుతము వెంకటేశ, అద్భుతం అద్భుతం. ఫ్రెండ్స్ రాముని జింకలు ఫ్రెండ్స్ ఎలా ఉండవో చూడండి. ఒక రాముడు బాణం మొలుతాడు, బాణం మొలితే మనిషికి వచ్చేనక తోలుకుంటది. గీత గీస్తాడు రాముడు, గీత గీసేసి అడిగి పోతాడు, గుచ్చుకుంటుంది. చాలా అట్టే సీతను ఎత్తుకోపోతాడు, మోసం చేసినాడు. ఎత్తుకోపోయి చెడు కింద కూర్చోబెడతాడు. కూర్చోబెడితే సీతాదేవి మనోసం చేస్తుంది. ఫ్రెండ్స్ రామాయణం చెప్తున్నాడు ఫ్రెండ్స్. గడ 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 పక్షేమో అనుకొని మళ్ళా దాంట్లో కొట్టాడే. కొమ్ములు ఫ్రెండ్స్, కొమ్ములు 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 ఫ్రెండ్స్గా. గడ్డి తింటుంది ఫ్రెండ్స్గా. ఇంకోటిగా వెరీ వెరీ బ్యూటిఫుల్. దగ్గర నుంచి జింకల్ని ఎప్పుడు చూడలేదుగా, ఇదే మొదటిసారి చూడండి. ఇంకా దగ్గరలో వీడియో తీస్తున్నాం చూడి. ఎవరికి వద్దు అవసరం లేదు. ఫ్రెండ్స్ అప్పుడు కాలంలోనే కట్టించినారు దీన్ని. ఇంకా అప్పుడు స్వాములే కట్టించి పోయినారు. ఇప్పుడు బండలు మాత్రం వీళ్ళు వేసినారు కింద. ఆ బండలు మంచి అసలు విచిత్రమైన బండలు తెచ్చి వేసినారు ఫ్రెండ్స్గా. ఎప్పటికీ తరగంది అది ఆ బండ. ఇంకా మెట్లు అయితే సగం నోటిపోయినాయి ఫ్రెండ్స్. నార్మల్ మెట్లు ఉన్నాయి. ఎవరు ఫ్రెండ్స్ ప్రశాంతంగా.
ఓం నమో సోమవారం ఈరోజు అలిపిరి మెట్లు ఎక్కుతప్పుడు ఊరుకుందీరన్న స్వామి నాకు దర్శనం ఇచ్చినాడు. ఈరోజు సోమవారం కదా. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. కాపాడు తండ్రి. ఫ్రెండ్స్గా ఇప్పుడు ఇట్లా పైన వేసినాడు, రోడ్డు అయితే కింద ఉంది, బస్సులు పోతాయి, భక్తులు మాత్రం పైనుంచి నడుస్తున్నారు. ఇంకా ఇట్లా కార్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ భక్తులు ఇలా నడుస్తున్నారు చూడు ఫ్రెండ్స్. మొత్తం అడవి ఫ్రెండ్స్గా, లోయ. ఫ్రెండ్స్ తిరుమలలోనగా అడవి చూడు ఎలా ఉంది. వావ్. యాడు ఏంటిలే మళ్ళీ ఈ అద్భుతాలు కనిపించవు. తర్వాత మనం నడసలేము. ఇంకా ఇప్పుడే కాళ్ళు నొప్పులు పట్టేవి. ఇంకా బాబా గిట్ట నిలబడు, కొండ కడ దింపుతలే. ఈ అవకాశం మళ్ళీ దొరుకుతుందా నీకు? అప్పుడు దించుతున్నా ఒత్తది పెడుతున్నది. ఫ్రెండ్స్ మోకాల మెట్లు ఇప్పుడు వస్తాయంట, నాకు తెలదు. ఇంకా చూపిస్తాను చూడు మీకు. తిరుమలలోన మోకాల పర్వతం కదా. ఇంకా 2 కిలోమీటర్లు పైనకే. జై వీరాంజనేయ, జై వీరాంజనేయ. రెండు 2.40 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. మోకాళ్ళ మెట్టి గోపురము. ఇక్కడ చూడండి.
మోకాళ్ళ మీద నడుస్తారంట ఫ్రెండ్స్ ఇక్కడ మొక్కి కాసి. ఇంకా ఫ్రెండ్స్ మోకాళ్ళ పర్వతం అంటే మోకాళ్ళ మీద నడుస్తారన్నమాట మొక్కుబడి ఉన్నవాళ్ళు. ఎక్కురా చాలా కష్టం ఫ్రెండ్స్ మోకాళ్ళ మీద నడుస్తామంటే. ఇంకా ఎట్ట దేవుడు కాపాడుతాడు. ఇంక మామూలు నడచడమే, మామూలు నడిచినా చాలు. साला साला ले साला हाँ पूरा మెట్లెక్కుతా ఇదరా యాలేదు వాడు పాపం ఆడికి ఎక్కడం గ్రేడ్. ఫ్రెండ్స్ ఇప్పుడు 3000 మెట్లు ఎక్కినాము. ఇంకా 550 మెట్లు ఎక్కల్లా. ఇంకా అప్పుడు పూర్తి అవుతుంది. మోకాళ్ళ మెట్లు పర్వతానికి 550 మెట్లు ఉంటాయి చూడు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. ఇంకా అంటే ఇంకా 550 మెట్లు అంటే ఎక్కుతారు ఫ్రెండ్స్. పద్దె నుంచి ఏం తినలే ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంత అయిందంటే నమ శివాయ. నారాయణ 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 నల్ల నారాయణ వెంకటేశ్వర. ఫ్రెండ్స్ మోకాళ్ళ పర్వతం ఇంకా అయిపోలేదు. మోకాళ్ళ మెట్ల పర్వతం అయిపోలేదు ఇంకా. మొత్తం ఫ్రెండ్స్గా బాగా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్గా. ఎప్పుడు చూడలేట్లా చాలా అసలు రేడు వెంకటేశ్వర స్వామి. ఏంది 4:30 నుంచి ఎక్కినాము మెట్లు. 4:30 నుంచి 9 అవుతుంది ఇప్పుడు. ఇంకా అయినా అసలు గ్రేడు దేవుడు అట్లే తోలుకుపోతున్నాడు అందరినీ. ఇంకా పక్కనగా అడవి.
ఆళ్వార్ స్వామి దర్శనం ఇస్తున్నాడు మనకి. ఇప్పటికి ఎంతమంది స్వాములను దింపినాడో నాకే తెలియదు. ఇదొక బోర్డు పెట్టినాడు. ఒక దేవుడు ఉన్నాడు, ఆళ్వార్ స్వామి. కాళేశ్వర స్వామి వెంకటేశులేతని వెంకటేశ నన్ను కాపాడు స్వామి. తిరుపన అల్వాం అడుగడుగున దేవుడే, అడుగడుగున దేవుడు. ఓం నమో. ఇప్పుడు మోకాళ్ళ మెట్లు అయిపోయినాయి, పూర్తి చేసుకున్నాము. స్వామివారు మాకు చాలా బలం ఇచ్చినాడు, శక్తినిచ్చినాడు. మేమందరం భక్తులందరూ నడిచి ప్రశాంతంగా వచ్చినాము. ఇప్పుడు స్వామివారి దర్శనం ఒకటి కావాలి. ఇది ఇంకా లాస్ట్ ఫైనల్ ఫ్రెండ్స్గా. మెట్లు అయిపోయినాయి, ఇంకేం లేదు, మొత్తం రోడ్డేగా, మొత్తం రోడ్డే. ఈ పెద్ద మంచి కోసం లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, విశ్రాంతి తీసుకున్నారు. ఇది విశ్రాంతి భవనం ఇక్కడ ఉంది చూడండి, అయిపోయింది. ఓం నమో వెంకటేశాయ నమః. చెట్లు చూడండి ఒకసారి, అద్భుతంగా ఉన్నాయి నిజంగా. అంటే చాలా గొప్ప దేవుడు. 4:30 నుంచి ఇప్పుడు ఎంత అయింది, 8:30 అయింది ఫ్రెండ్స్. మొత్తము నడుచుకుంటూ వచ్చినాము. ఓకే, ఇప్పటికి స్వామివారు అన్ని మెట్లల్లో అయిపోయినాయి. సక్సెస్ చేసినాడు దేవుడు మమ్మల్ని. అందరూ భక్తులందరూ వచ్చినాము. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాము. ఓకే ఓకే, పెరియల్వార్. వామ్మో, చాలా భక్తులు ఉన్నారు స్వామివారికి. ఫ్రెండ్స్, లాకర్లో తాళం ఇస్తాడు. ఆధార్ కార్డు ఉంటే లాకర్కి ఇంకా తాళం చూపిస్తాడు. ఆధార్ కార్డు చూపించాలి ఎవరు ఉంటే వాళ్ళది. అందరు లాకర్లకి వేసుకున్నారు. ఇప్పుడు మనం స్నానం కూడా చేయొచ్చు, పోయి దర్శనాన్ని వాళ్ళనమాట లాకర్లో పెట్టి అన్ని బ్యాగులు అన్నీ. ఫ్రెండ్స్, కళ్యాణ కట్ట ఇది తిరుమలలోన. ఎంత ఫ్రీగా ఉండదు ఫ్రెండ్స్గా. ఫ్రెండ్స్, పొద్దున 8:30కి నడుచుకుంటూ వచ్చినాం కదా. 4:30 నుంచి 8:30కి వచ్చి ఇంకా అట్టే పైకి వచ్చి ఇంకా తర్వాత ఇంకా తలని లాలిచ్చి స్వామివారికి రూమ్లోకి వచ్చినాము. వచ్చి ఇప్పుడు అన్నం తింటున్నాము. తిన్న తర్వాత దర్శనానికి పోతాము. ఇంకా ఇక్కడ నుంచి సెల్ అయితే ఉపయోగించడానికి అవకాశం లేదు. ఇంకా మేము భోజనం చేసిన తర్వాత ఇంకా 11 నుంచి 12 అయింది దర్శనానికి పోవడానికి. 12 నుంచి సాయంత్రం 5:30కి బయటకు వచ్చినాము. ఇంకా 5:30 బయటకు వచ్చి ఇంకా అంటే ఇంకా అసలు ఇంకా బయటకు వచ్చి అంటే ఇక్కడ నుంచి సెల్లు అయితే ఉపయోగించలేదు దేవుని గుడి కాడ. ఇక్కడ నుంచి ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఇంకా కిందికి పోతున్నాము. తిరుమల నుంచి తిరుపతికి కిందికి పోతున్నాము. ఇప్పుడు మళ్ళా తర్వాత
దర్శనం అయితే 5:30 అయిపోయింది. అయిపోయిన తర్వాత రాత్రి పండుకొని పొద్దున మంగళవారం రోజు పొద్దున మరి కిందికి వచ్చి ఆ రోజు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీకాళహస్తీశ్వర స్వామికి పోతున్నాము. ఇప్పుడు కిందికి దిగుతాం. ఫస్ట్ ఇప్పుడు కిందికి దిగిన తర్వాత నిన్న ఇదల్లా మోకాల మెట్టు పర్వతం ఇదల్లా నడుచుకుంటూ పోయినాం ఫ్రెండ్స్. నిన్నైతే ఇప్పుడు బస్సులో కిందికి పోతున్నాము. ఇంకా ఇదల్లా నడక మార్గమే ఫ్రెండ్స్. నిన్న వచ్చింది ఇదల్లా నడుచుకుంటూ వచ్చినాం. మేమంతా చాలా కష్టపడి వచ్చినాము స్వామివారికి. ఇంకా ఇదల్లా నడుచుకుంటారు అలా మెట్లు అయిపోయిన తర్వాత ఇదంతా ఇక్కడ బాగుందా ఫ్రెండ్స్. ఇప్పుడు మేము కిందికి దిగుతున్నాం. పొద్దునంగా అయితే నిన్నైతే దర్శనం అయిపోయింది స్వామివారు. చాలా ప్రశాంతంగా దొరికింది దర్శనం అయితే. 12:30 నుంచి 12కి ఆల్రెడీ దర్శనం కాటికైతే లోపలికి పోయినాము. దర్శనం ఇంకా లైన్లో అట్టే లైన్లో పోయిన తర్వాత రూమ్లోకి అంటే మొత్తం నడుచుకుంటే పోయినాం ఫ్రెండ్స్. పొద్దుముక్కులు ఆ రోజు సోమవారము ఎన్ని గంటల వరకు నడిపించినాడంటే దేవుడు 4:30 నుంచి నడుచుకుంటా వస్తున్నాము. మొత్తం నడిపే పెట్టినాడు ఫ్రెండ్స్. ఏమో వెహికల్స్ లేదు ఏం లేదు. ఇంకా నడుచుకుంటా పోయి కాసి ఇంకా లాస్ట్కి దర్శనం కూడా నడుచుకుంటూ పోయినాం ఫ్రెండ్స్. దర్శనము ఆ స్వామి రూములు ఇల్లు అయితే వేయలేదు మమ్మల్ని. ఒకటే రూమ్లోనే ఒక 2 గంటల సేపులు కూర్చోబెట్టాడు. ఇంకా లాస్ట్ రూమ్ అది. ఆ రూమ్లో ఆ రూమ్ అయిపోయిన తర్వాత చెకింగ్ రూమ్ లాస్ట్ది ఒకటి వస్తుంది. ఆ రూమ్లో నుంచి ఇంకా లైన్ నడుచుకుంటూ పోయి స్వామివారి గర్భగుడిలోకి పోయి దర్శనం చేసుకున్నాను. నేను నా కొడుకు చాలా ప్రశాంతంగా అయితే స్వామివారిని నన్ను చాలాసేపులో అయితే చూసినాను స్వామిని. అసలు చాలా ప్రశాంతంగా దేవుడు అయితే అసలు 30 ఏళ్ళ పుట్టినను తిరుపతి స్వామికి 2025 సంవత్సరంలో దేవుడు నన్ను అక్కడికి పిలిచినాడు తిరుమలకు రావాలని. నేను ఎప్పుడు ఆ స్వామికి పోవాలనుకునలేదు. అతను కూడా నన్ను తోలుకునలేదు. ఇప్పుడు 2025లో ఆ స్వామివారు నన్ను తోలుకొని పోయినాడు. నా కొడుకుని పోయి దర్శనం చేసి మసంగా పంపించినాడు. ఊరికి వచ్చినాము. ఇంకా తర్వాత ఇప్పుడైతే శ్రీకాళహస్తీశ్వరకి పోతున్నాము. శివయ్య దగ్గరికి పోతున్నాము. ఇంకా ఇప్పుడు అది జీపులో పోతున్నాము ఫ్రెండ్స్. అంటే సోమవారం మొత్తం స్వామివారికి దర్శనంకి ఆ రోజల్లా కేటాయించినాము. 5:30కి వచ్చి మళ్ళీ రాత్రి భోజనం చేసి ఇంకా నిద్రపోయిన తర్వాత పొద్దున అనమాట ఇది. ఈ వీడియో మొత్తము పొద్దున్నుంచి ఇంకా సాయంత్రం వరకు ఇంకా ఇక్కడనే ఒక్కటి శ్రీకాళహస్తీశ్వర స్వామి మాత్రమే పోయినాము. ఆ స్వామి దగ్గరికి అతని దగ్గర దర్శనం తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ రైలు గేట్ దగ్గరకు వచ్చి ఇంకా టికెట్ తీసుకొని ట్రైన్కి అయితే రాత్రి 5 గంటలకు ఎక్కినాము. శివయ్య దర్శనం తీసుకున్న తర్వాత 5 గంటలకు ఎక్కి రాత్రి 10:30కి ఇక్కడ రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కినాము. పోయి గుంతకల్లు రైల్వే స్టేషన్లో దిగినాము రాత్రి 10:30కి. ఇంకా అన్నం తిని హోటల్లోన ఇంకా అందరినీ పండుకొని పొద్దున మేము ఇంకా కర్నూలుకి వచ్చినాము. కర్నూలు కాదు, ఆడ గుంతకల్లూరు బస్సు 5 గంటలకి ఆజాములు వేసి రైల్వే స్టేషన్ కాడి నుంచి 5 గంటలకు లేచి బస్సు కరెక్ట్ 5 గంటలకి స్టేషన్లో ఉండే, అది బస్ స్టాప్లో ఉండే గుంతకల్లులా. అక్కడి నుంచి ఇంకా మా ఊరికి ఎక్కడ ఈదుల దేవర పండుగ ఒకటేసారి టికెట్ కొట్టుకున్నాం పత్తికొండ మార్గంలో. ఇంకా ఒకటేసారి అక్కడికి పోయి ఈదుల దేవర పండుగ బస్సు దిగినాము. ఇంకా అక్కడి నుంచి ఎర్రవాటికి వచ్చి మా ఊరికి వచ్చినాము బండి మీద. ఇంకా లాస్ట్కి అయితే దేవుడైతే ఇంటికి చేరిచ్చినాడు పూర్తిగా. చాలా అసలు నేను ఎప్పుడు చూడలేదు తిరుమల స్వామిని, ఇదే మొదటిసారి వీడియో తీయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే ఒక్కటి గుడి దగ్గర అయితే చెల్లియలేదు. అలా గుడి బయట బ్యాక్గ్రౌండ్ గుడి కూడా
కోనేరు కాడ వల్ల అయితే తీయలేకపోయినాను. సెల్లు అన్ని రూమ్లో పెట్టి వచ్చినాను ఇంకా దర్శనంకి. అప్పుడు తీయలేకపోతే ఇంకో సంవత్సరం పోయినప్పుడు బయట బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసుకొని వస్తాను స్వామివారిని. ఎక్కడ బయట అంటే దర్శనం చేసుకొని బయటకు వస్తాం కదా, అక్కడ ముందర ఉంది కదా అంత స్థలము, ఆడ ఆ కోనేరు వల్ల తీయలేదనమాట అక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా లెంత్ పట్టింది. ఎందుకంటే నా తిరుమల పోయి పూర్తి అయ్యే వరకు తీయాల్సి వచ్చేది. ఎందుకంటే ఒకసారి ఇట్లా తీసి పెడితే లైఫ్లో గుర్తుంటుంది అనమాట, నేను ఈ సంవత్సరం పోయినాను అనేది. అట్లా ఇప్పుడు నేను కిందికి వస్తున్నాను తిరుపతికి పైనుంచిగా ఊరు మొత్తం ఎలా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్గా. పైనుంచి తీస్తే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం ఊరు. ఇంకోటి ఫ్రెండ్స్, శ్రీకాళహస్తీశ్వర స్వామికి పోయినాను నేను. అసలు దేవుడు అసలు విచిత్రమైన గుడి అదైతే. ఇవన్నీ స్తంభాలు లోపల ఎన్ని స్తంభాలు చేసినారు. అప్పుడు కాలం పెద్ద మనుషులకి కాళ్ళకు పడి మొక్కల్లా ఆ శ్రీకాళహస్తీశ్వర స్వామిని కట్టించినారు గుడి. మొత్తం రాయితోనే స్తంభాలు నిలబెట్టినారు. పెద్ద గుడి అదైతే. ఆ గుడిని చూస్తే మైండ్ బ్లూయింగ్ అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం పెద్ద గుడి ఇట్లా గర్వం తిరిగి వచ్చాం శ్రీకాళహస్తీశ్వర. ఏం దేవుడు అతను. ఈ కొండ చూడు ఫ్రెండ్స్గా కింది నుంచి పైకి లేపించినాను. అసలు విచిత్రము, కింది నుంచి పైన ఇట్లా పైకి కెమెరా పెట్టింది చూడు పైకి. కొండ కాదు కింద మేము ఆ కొండ పైన. అది ఎంత కొండ అదా, ఎంత పైన కింది కదా ఇది. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా లేట్ పట్టింది. మొత్తం పూర్తిగా చేసిన వాళ్ళకి ఆ వెంకటేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలి నా సబ్స్క్రైబర్లకి. ఎందుకంటే నేను చూసిన దేవుణ్ణి వాళ్ళు కూడా చూసినట్టే. ఇప్పుడైతే నేను కష్టపడిన కష్టాన్ని వాళ్ళు కూడా కష్టపడినట్టే. నేను ఎలా కష్టపడి వీడియో తీసుకుంటూ వచ్చినానో స్వామివారిని వీళ్ళు కూడా అంతసేపులో చూసినందుకు స్వామి వాళ్ళని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను స్వామివారిని. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, మీకందరికీ ఈ వీడియో పూర్తి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, మీరైతే లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ కిందికి వచ్చిన ఫ్రెండ్స్, ఇప్పుడు తిరుపతిది మెయిన్ ఎంట్రన్స్. ఇంకా మేము మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఎక్కి శ్రీకాళహస్తీశ్వరిని చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్. ఇదైతే తిరుమల ఫ్రెండ్స్. ఇప్పుడు తిరుపతిలో మేము కిందికి వచ్చినామన్నమాట. అక్కడ స్వామివారు అసలు ఏం సూపర్ కట్టినారు దాన్ని. ఇక్కడి నుంచి నడిచిపోయినాం చూడు ఫ్రెండ్స్. మేముగా ఇందు నుంచి నడుచుకుంటూ పోయినాము ఇంకా పైకి స్వామివారికి అయితే. ఇది శ్రీకాళహస్తీశ్వర స్వామి. మేము బస్సుకు వచ్చినాము అనమాట. టికెట్ 55 రూపాయలు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తీశ్వరు పైన ఉన్నాడు. అక్కడ దాకపోయినాం ఫ్రెండ్స్. శివుడు పైన విగ్రహాలు ఉన్నాయి కదా 2. అక్కడ దాకా పైకి ఎక్కి వచ్చినాం ఫ్రెండ్స్. కెమెరా అయితే తీసుకోలేదు అక్కడ. ఇది వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్గా అక్కడ శివయ్య ఉన్నాడు కదా పైన కొండ పైన. అక్కడ వరకు వెళ్ళినాము. అక్కడ కన్నప్ప ఉన్నాడు అనమాట. కన్నప్ప గుడి దర్శనం చేసుకొని వచ్చినాము. శ్రీకాళహస్తీశ్వర స్వామి శివలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత కన్నప్ప పైన ఉన్నాడు అనమాట. ఇప్పుడైతే బయటకు వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా బయట దర్శనం అంతా చేసుకొని బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ నుంచి వీడియో తీసినాము ఫ్రెండ్స్. ఇంతే ఇంతనే స్వామిగా. ఇప్పుడు మేము మళ్ళా ట్రైన్కి ఎక్కి ఇంకా ఊరు పోతాం ఫ్రెండ్స్. అంతే పూర్తి అయితే స్వామివారి దర్శనాలు అయిపోయినవి. శివయ్యది, వెంకటేశ్వర స్వామిది, గోవింద. ఇంతే స్వామి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి ప్లీజ్. కామెంట్ పెట్టి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం వీడియోని ఎక్కువ లైక్ కొట్టడం వల్ల స్వామివారికి ఈ వీడియో లైక్ కొట్టడం వల్ల చాలామందికి వెళ్తుంది అన్నమాట. మీరు అట్లా లైక్ కొట్టేస్తే అయిపోయా.
లైక్ అంటే ఈ వీడియో కింద ఇట్లా బటన్, ఈ వీడియో కింద సబ్స్క్రైబ్, నా ఈ వీడియో కింద చేయి గుర్తుంటుంది, ఇట్లా పైకి బటన్ వేలు పైకి లేపుకొని ఉంటుంది, అదే లైక్ అంటే. దాన్ని ఒక అట్లా నొక్కితే మనది ఒక నంబర్ పడుతుంది మీరు నొక్కినట్ట. ఓకే ఫ్రెండ్స్, ఆ కొండ పైన శివయ్య దగ్గరికి పోయినాము చూడు ఫ్రెండ్స్. ఇవాళ మంగళవారం రోజు దర్శనం చేసుకున్నాము, సోమవారము వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నాము, మంగళవారము ఇతంది శ్రీకాళహస్తీశ్వర. ఈ కొండ దాకా అయితే ఎక్కినాం ఫ్రెండ్స్. ఎక్కి ఎందుకంటే కెమెరా లేకుండా అక్కడ కూడా తీస్తుంటే పైనుంచి సెల్లు కింద పెట్టినాను, బ్యాగు సెల్లు. నేను కిందికి వచ్చినాక తీయాల్సి వచ్చేది, మిస్ అయినాం ఫ్రెండ్స్. ఏముగా పైన నుంచి తీసింటే మొత్తం ఊరు కనిపించేది, ఇంకా సెల్లు ఇందని పెట్టినందుకు మళ్ళీ తిరిగి రాలేకపోయినా ఫ్రెండ్స్. పైనుంచి కిందికి రాలేం కదా, సెల్ అయితే ఎంటర్ లేదు లోపలికి అంతే. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఓం నమో వెంకటేశాయ నమ శివాయ. ఇదల్లా శ్రీకాళహస్తీశ్వర మెయిన్ ద్వారం అది. ఇది గుడి, ఇక్కడ తూర్పుది ఇది. ఇక్కడ వచ్చి కొంచెం చూసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెంసేపు దర్శనం అయిపోయిన తర్వాత కింది నుంచి తీసినాను. భక్తులు ఎండ పెడుతుందని అది కడుతున్నారు ఫ్రెండ్స్. చాలామంది భక్తులు అయితే విచిత్రంగా వస్తారు ఫ్రెండ్స్.